వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. అంబటి రాంబాబు బూతులు మాట్లాడినందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. అంబటి బూతులతో రెచ్చిపోయినందుకే పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అంబటి బూతులు మాట్లాడినందుకే కోర్టు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అంబటి బూతులు మాట్లాడినందుకే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంబటి బూతులు తిట్టకపోతే ఆయనను అరెస్టు చేసేవాళ్ళు కాదు కదా, ఇంటిపై దాడి జరిగేది కాదు కదా. మరి ఇక్కడ కులం ప్రస్తావన ఎందుకు వచ్చింది? అక్రమ అరెస్టు అని ఎందుకు అంటున్నారు? హత్యాయత్నం చేశారని చెప్పడంలో అర్థమేమిటి? విషయం మొత్తం పక్కదోవ పట్టించడానికే అనేది ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అంబటిని ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆయన కుమార్తెలు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు అంటున్నారు. అసలు తన తండ్రి అమాయకుడని, ఆయనకు ఏమీ తెలియదని, చాలా మంచోడని ఇప్పుడు కొత్తగా మీడియా ముందు కన్నీరు కారుస్తున్నారు. దీంతో అసలు అంబటి క్యారెక్టర్ ఏమిటనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి రేపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిన అంబటి 2019లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో ఓడారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అంబటి ఒకసారి అసెంబ్లీ పిఏసీ సభ్యునిగా 2 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. నిజానికి గౌరవప్రదమైన స్థానంలో ఉన్న అంబటి గత చరిత్ర చాలా దారుణంగా ఉందనేది సొంత పార్టీ నేతలు చెబుతున్నమాట. అంబటిని అంతా సరదాగా సంబరాల రాంబాబు అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది సంక్రాంతికి ఆయన ప్రత్యేక డ్యాన్స్ కూడా చేస్తారు. అలాగే సినిమాలో నటించడంతో ప్రెస్ ముందు కూడా అదే హావభావాలు చూపిస్తారు. అందుకే ఆయనను అంతా కళాకారుడు అని కూడా అంటారు. అయితే అంబటిలో మరో కోణం కూడా ఉందనేది సన్నిహితుల మాట. అదే రసికత్వం. అంబటి రాంబాబు రాసలీలలు అంటూ 2011లోనే మీడియాలో కథనాలు వచ్చాయి. అప్పుడు అంబటి రాంబాబు వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆ వీడియో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శనం కావాలంటే ఆడవారిని తన వద్దకు రావాలని అడుగుతాడట. నన్ను నమ్ముకుంటే జగన్ దర్శనం అంటాడట, లేదంటే దర్శనం దొరకదని హెచ్చరిస్తాడంట. అందుకే అంబటికి వైసీపీ మహిళా నేతలు ఆమడ దూరం పారిపోతున్నారని కథనం ప్రసారమైంది. స్వర్ణయుగం తెస్తానని చెబుతూ కామ పురాణం నడుపుతున్నారంటూ అప్పట్లో అంబటి రాంబాబు గురించి వచ్చిన వీడియో పెద్ద దుమారం రేపింది. పగలు నీతులు చెబుతూ రాత్రిపూట రాసలీలలు చేస్తాడని అంబటి రాంబాబు ఓ మహిళతో ఫోన్లో చేసిన సెక్సీ సంభాషణ 2011లోనే మీడియాలో ప్రసారమైంది. తమ వద్ద రాసలీలలు వీడియోలున్నాయని కూడా మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఆ సంస్థలు సంభాషణను తప్ప ఇతర దృశ్యాలను ప్రసారం చేయలేదు. ఆడవాళ్లంటే వెర్రెత్తిపోతాడని, అందలం ఆశ చూపి ఉచ్చు బిగిస్తాడని కథనం ప్రసారమైంది. తన వద్దకు వచ్చే అమ్మాయిలకు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ పెడతారట. జగన్ ఓదార్పు యాత్రలో, దీక్షలలోనూ అంబటి రాంబాబు డ్రెస్ కోడ్ పెడతారట. ఓవైపు రాజకీయం, మరోవైపు రాజకీయాలను అడ్డుపెట్టుకుని మాయమాటలతో, బెదిరింపులతో లొంగదీసుకోవడం అంబటి రాంబాబు స్టైల్ అని చెప్పారు. పార్టీ అధినేతను కలుపుతాననే మాటలు చెప్పి తన వికారాలు తీర్చుకుంటారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కథనం ప్రసారం అవుతున్న సమయంలోనే అంబటి రాంబాబు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కేబుల్ ఆపరేటర్ల పైన కేబుల్ ప్రసారాలు నిలిపివేయాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. గుంటూరు జిల్లాతో పాటు ఖమ్మం, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కేబుల్ ప్రసారాలు నిలిపివేయాలని అంబటి రాంబాబు ఒత్తిడి తెచ్చినట్లుగా సదరు మీడియా సంస్థ అప్పట్లో మరో కథనం కూడా ప్రసారం చేసింది. అయితే దీనిపై అంబటి ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు. ఇక 2019లో గెలిచిన తర్వాత అంబటి రాసలీలలు మరోసారి బయటకు వచ్చాయి. సంజన, సుకన్య అంటూ ఆడియో కాల్ అప్పట్లో పెద్ద వైరల్ గా మారింది. ఏం చేస్తారు, అన్నీ చేస్తారా, అన్నీ అంటే నువ్వు రావా అంటూ ఓ మహిళతో అంబటి సంభాషణ అంటూ వచ్చిన ఆడియో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపింది. నిజం చెప్పాలంటే అప్పటి నుంచి అంబటి పైన ఏవైనా విమర్శలు చేసే నేతలు సంజన, సుకన్య అంటూ గుర్తు చేశారు. డ్యాన్స్ చేస్తున్న వీడియోలకు కూడా పక్కన సంజన లేరా అని సరదాగా సెటైర్లు వేశారు. చివరికి ఎన్నికల్లో అంబటి ప్రచారం సమయంలో కూడా సంజనాతో సమయం అవ్వలేదా ఇంకా అని ప్రత్యర్థి పార్టీలు అంబటిని టార్గెట్ చేశాయి కూడా. దీంతో దీనికి వివరణ ఇచ్చుకోలేని పరిస్థితి అంబటి ఎదుర్కొన్నారు. ఇక ఎన్నికల సమయంలోనే అంబటి గురించి ఆయన అల్లుడు వీడియో విడుదల చేశారు. ఇది అంబటి ఓడిపోవడానికి ఓ కారణం కూడా. ఎన్నికల్లో అంబటి ఒంటరిగా ప్రచారం చేశారు.
కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. ఇంకా చెప్పాలంటే అంబటి రాంబాబు ఇంటి పోరుతో సతమతమయ్యారు. అంబటిపై ఆయన సొంత అల్లుడే తీవ్ర విమర్శలు గుప్పించారు. అత్యంత పనికిరాని వ్యక్తి అని, అంబటికి ఎవరు ఓటు వేయొద్దంటూ రిలీజ్ చేసిన వీడియో అప్పట్లో పెద్ద వైరల్ గా మారింది. అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ విడుదల చేసిన వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వీడియోలో డాక్టర్ గౌతమ్, నేను మంత్రి అంబటి రాంబాబు అల్లుడు అవడం నా దురదృష్టం. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని ఇప్పటి వరకు నేను చూడలేదు. రోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని మరోసారి నా లైఫ్ లో పరిచయం చేయకు స్వామి అని వేడుకుంటున్నాను. అంతటి భయంకరమైన వ్యక్తి అంబటి. ఒక ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తున్న వ్యక్తికి మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలి. కానీ వీటిల్లో ఏవీ లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేసే ముందు ప్రజలు ఒకసారి ఆలోచించాలి. డాక్టర్ గౌతమ్ చేసిన వీడియో అంబటి ఓటమికి ఒక కారణమైంది. ఇక అంబటి అరెస్టు తర్వాత కాపు నేత అక్రమ అరెస్టు అంటూ కుటుంబ సభ్యులు, కాపు సామాజిక ఉద్యమకారులని చెప్పుకునే కొందరు వైసీపీ నేతలు తెగ గగ్గోలు చేశారు. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తు చేసుకోవాలి. అంబటి రాంబాబు ముగ్గురు కుమార్తెలకు వివాహం చేశారు. ఆ ముగ్గురిలో ఒక్కరిని కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయలేదు. ముగ్గురు అల్లుళ్ళు కూడా ఇతర కులాలకు చెందిన వారే. ప్రేమ వివాహం తప్పు కాదు, కానీ కాపు సామాజిక నేతగా అభివర్ణించుకునే అంబటి ఇలా ఎలా చేస్తారనేది ఇప్పుడు అసలు ప్రశ్న. కాపు సామాజిక వర్గంలో పుట్టినందుకు గర్వపడుతున్నా అని చెప్పిన పెద్ద కుమార్తె ఇతర కులస్తుడిని ఎలా పెళ్లి చేసుకున్నారని నిలదీస్తున్నారు. కులం పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కులం పేరుతో నీచమైన రాజకీయాలు చేయాలని చూస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.